హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ అయిన రెబల్ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే 1980 సంవత్సరం కాలంలో ఉండే స్టూడెంట్స్ యూనియన్, ఆనాటి పార్టీలు మరియు పేదవారిపై జరిగే దారుణాలు, ముఖ్యంగా చదువుకోవటానికి సమానత్వం, స్వేచ్ఛ, హక్కు వంటివి సరైన రీతిలో అందని కొంతమంది అణచివేతకు గురి అయిన వారి వేదను ఒక కాలేజీలో జరిగే స్టూడెంట్ ఎలక్షన్కు చూపించే విధానమే ఈ రెబల్ చిత్రము. ఈ రెబల్ చిత్రము మొదట 20-25 మినిట్స్ వరకు ఏమిట్రా బాబు ఈ మూవీ అనేలా ఉన్న, ఆ తర్వాత హీరో తన స్నేహితులపై జరిగే కొన్ని అగత్యాల వల్ల హీరో స్నేహితుడు మరణించడంతో సినిమా ఊపందుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు జరిగే సీన్స్ చాలా బాగుంటాయి. అలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించిన విధంగా చూపించటం విశేషము. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు కానీ, టోటల్ సెకండ్ హాఫ్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ముఖ్యంగా స్వేచ్ఛా భావజాలాలు, మనిషిపై మనిషికి ఉండే గౌరవం, తను చేసే పనిపై గౌరవము, సమానత్వము, భారతీయ పౌరుల హక్కులు, అందరికీ ఒకటని చాటి చెప్పే సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, మూవీస్ కానీ ఇవన్నీ నచ్చేవారికి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. మరియు స్టూడెంట్స్లో ఉండే సీనియర్ జూనియర్ అంటూ జరిగే ర్యాగింగ్ను చాలా చక్కగా చూపించారు. ఇప్పుడు కాలేజీలో మరియు సంస్థలపై ఉండే కిందవారు లేదా స్టూడెంట్స్లో సీనియరు జూనియరు ర్యాగింగ్ అనే పేరుతో ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు, అది చివరికి ఎటువంటి దారికి తీస్తుంది, అంతిమంగా బాధింపబడిన వారితో రెవల్యూషన్ రావటము, బాధ పెట్టిన వారి పరిస్థితి ఏమిటి అనేది చూపించడం చాలా నచ్చుతుంది. ఈ రెబల్ నిజంగానే రెబల్ అని చెప్పాలి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన సన్నివేశాలు, ర్యాగింగ్ను ఫన్ అనుకోవటం చాలా బాధాకరము. స్టూడెంట్ ర్యాగింగ్ పేరుతో బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అలానే వర్గం అని, మతం అని, కులం అని, ప్రాంతం అని, ఆఖరికి ఉన్నవాడు లేనివాడు అని ఈ వివిధ రకాలుగా చదువుకునే ప్రదేశాల్లోనూ ఇటువంటి తారతమ్యాలు ఉంటే ఈ దేశం ఏమవుతుంది, ఈ దేశ పౌరులు ఏం నేర్చుకుంటున్నారు అనేది చెప్పే సందేశాత్మక చిత్రమే ఈ రెబల్. ఇకపోతే ఈ రెబల్ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, సెకండ్ హాఫ్, నటినట్ల యాక్టింగ్, బీజిఎం, ట్విస్ట్లు, మెసేజ్ ఓరియంటేషను. మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.